శేఖర్ భాష గారు నమస్తే. హాయ్ మా. హలో అండి. సోషల్ మీడియాలో ఇప్పుడు అందరివి అయిపోయాయి. మస్తాన్ సాయి లావణ్య వర్షన్ అయిపోయి చింటూ లావణ్య కొత్త వర్షన్ వచ్చింది. ఆ ఆడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ ఆడియో గురించి ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి అన్నారు. ఏంటి అసలు ఈ ఆడియోలో, అంటే అసలు ఈ ఆడియోస్ ఎలా బయటకు వచ్చినాయి అంటారు? మనం ఫస్ట్ ఈవిడ బూతుల పురాణం వచ్చినప్పుడు రికార్డ్స్, కాల్ రికార్డ్స్, రాజ్ తరుణ్ని నానా పచ్చి బూతులు తిట్టి వాళ్ళ అమ్మని తిట్టి నానా నీచమైన మాటలు మాట్లాడి అక్కడే దాంట్లో మస్తాన్ సాయి నాతో 4 గోడల మధ్య సంసారం చేశాడని, తర్వాత చింటూ లేడని, ఆ చింటూ లేడని ఆ రోజే మనకి కాల్ ఇవన్నీ ఉన్నాయి. అవును. కానీ అప్పుడు అందరూ ఫస్ట్ ఆ కాల్ రిలీజ్ అయినప్పుడు ఏం చూశారు? బూతులు రా బాబు అని చెప్పి ఇవేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మనం గుచ్చి 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 చూస్తే దాంట్లో చింటూ ఉన్నాడు, మస్తాన్ సాయి ఉన్నాడు. వాళ్ళందరినీ నేను ఫ్రస్ట్రేషన్లో ఏదో అలా చెప్పానన్నా కూడా ఇవాళ నా గుండె నీ గుండె బయటకు వచ్చింది, చింటూ కాలు బయటకు వచ్చింది. సో అది అబద్ధం అని ఆ రోజు బుకాయించిన ఇవాళ పచ్చి నిజాలు అనేది మనకి అర్థమవుతున్నాయి. అయితే ఆ కాల్ని మనం ఊరికే భూత పురాణం అని చూడకుండా ఈ రకంగా చూస్తేనే మనకి పాయింటర్స్ దొరికినాయి. అలాగే ఈ చింటూ కాల్ని కూడా మనం చాలా క్లియర్గా గమనిస్తే ఎవరు రిలీజ్ చేశారు, ఎందుకు రిలీజ్ చేశారు, వాళ్ళ అవసరం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా చూసేయండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి మగాడు కూడా నిజంగా అంటే ప్రతి మగాడు కొంతమంది ఒక వీళ్ళ పర్సంటేజ్ గట్టిగానే ఉంటుంది సొసైటీలో. వీళ్ళకి ఏంటంటే ఎంతమంది ఆడవాళ్ళతో తిరిగితే అంత మేల్ ఈగో సాటిస్ఫాక్షన్ అనమాట. అదేదో చెప్తారు కదా సినిమాల్లో, ఆడది తిరిగి చెడింది మగాడ తిరగ చెడ్డాడు అని చెప్పి. ఇలాంటి స్టీరియో టైప్స్ ఇంకా ఉంటారు మన సమాజంలో. లేదు అరే ఆయన ఎందుకు ఒకళ్ళతోనే ఆగడం కష్టంగా ఉంది, ఇంతమంది నేను చేసుకుంటారా అనేవాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో దాన్ని ముద్దుగా స్కోర్ అనుకుంటుంటారు, ఎట్లయినా సెంచరీ కొట్టాలని ఆశయాలు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్ ద సేమ్ టైం లేడీస్లో కూడా ఇలాంటి వాళ్ళు లేకపోలేరు, కొంతమంది ఉండొచ్చు. కానీ ఉన్నా కూడా వాళ్ళు బయటపడరు. నాకు ఇష్టం ఇలా ఇంతమందితో చెప్పుకోవడానికి ఇష్టపడరు, ఉన్నా కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళకి నిజంగా అది ఉన్నా కూడా ఇక్కడ ఏంటంటే ఈ మేల్ ఈగో ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం నేను చూడరా, నా మగతనం చూడరా అని చెప్పి జనాలు చెప్పుకుంటుంటారు. రే నేను అంత తిరిగేది ఇంత తిరిగేది వీళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు. కొంతమంది చేయకపోయినా చెప్పుకుంటారు, కొంతమంది చేసిన గర్వంగా చెప్పుకుంటారు. ఆ కేటగిరీలో ఒక రకంగా చూడొచ్చు. ఇది చింటూ నేనంటే ఎంత పడి. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి వెనకాల నేను పడి అమ్మాయిని చెప్పడం కాదు, ఈ అమ్మాయి నా కోసం ఎలా ఎంపర్లాడుతుంది చూడు. ఇన్ఫ్యాక్ట్ మస్తాన్ సాయి విషయంలో కూడా జరిగింది అదే. మస్తాన్ సాయి వెనకాల ఈ అమ్మాయి పడ్డది తప్ప మస్తాన్ సాయి అమ్మాయి వెనకాల పడలా. దానికి కారణం ఏంటి అంటే మస్తాన్ సాయి నచ్చాడు, చూసినప్పటి నుంచి ఎంబడబడుతోంది. తర్వాత మస్తాన్ సాయిని ఎలాగైనా సరే ఆయన ప్రస్తుతం ఉన్న గర్ల్ ఫ్రెండ్ తోటి వదిలించి ఈవిడ ఆయన్ని బలవంతంగా అట్టబెట్టుకోవాలని ఆ గర్ల్ ఫ్రెండ్ని వదిలించడానికి చేసిన ప్రయత్నమే ఆన్ రికార్డ్ ఎఫ్ఐఆర్. మనకి అమ్మాయి పేరు ఎందుకు కానీ ఆ అమ్మాయి ఈయన కలిసి ఉంటున్న టైంలో మస్తాన్ సాయితో పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఒకానొక టైంలో మస్తాన్ సాయి ఫోన్ తీసుకోవడం, ఆ ఫోన్లో ఉన్న సెన్సిటివ్ వీళ్ళిద్దరికి సంబంధించిన ఫోటోలు తీసుకోవడం, వాటిని పెట్టుకొని ఆ అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి ఆ ఫోటోలు వాళ్ళ నాన్నకే పంపించి వాళ్ళ నాన్నకి ఇదిగో చూడండి మీ కూతురు ఎలా చెడిపోతుందో తీసుకెళ్ళిపోండి మీ కూతుర్ని అని చెప్పి బెదిరించి ఆ ఫోటోలు ఇప్పటికీ పెట్టుకొని ఆవిడ మొన్న మీడియాకు కూడా ఇచ్చింది కదా. సో ఇవన్నీ చేసి ఆ అమ్మాయిని బదనాం చేసి ఆ అమ్మాయిని దూరం చేసి మస్తాన్ సాయిని బలవంతంగా అట్టబెట్టుకొని ఆఖరికి ఒప్పుకునే స్టేజ్ లేకపోతే రేప్ కేసు పెట్టి పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పి బెదిరించి తర్వాత దాన్ని డబ్బులుగా కన్వర్ట్ చేసుకుందామని 10 కోట్లు 2 కోట్లు మాట్లాడిన డీల్. సో బేసికలీ ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఈవిడే మస్తాన్ సాయి ఎంబడబడింది, అతని గర్ల్ ఫ్రెండ్ని కూడా వదిలించి ఈవిడ. ఇప్పుడు ఇది ఎవరండి మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ పెట్టిన కేసు? ఓకే, ఇది ఎఫ్ఐఆర్ అయింది, నార్సింగిపిఎస్లో ఉంది ఇది. ఓకే, మీకు ఆ కంప్లైంట్ కూడా చదవచ్చు. ఇది ససాక్ష్యం ఆధారంతో మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు అదే విషయం ఎక్కడికి వస్తే ఈవిడ చింటూని ఎంత ఇష్టపడుతుందో అప్పుడు మీరు కావాలంటే 2014 అనుకుంటాను ఆ దేవదాస్కి పెళ్ళైందనే ఆ వెబ్ సిరీస్లో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూడొచ్చు. సరే యాక్టింగ్ చేశారు అనుకుందాం, బట్ మాటల్లో చాలా క్లియర్గా అప్పటి నుంచి అంటే ఆ 2014 ఏదైతే రాజ్ తరుణ్ నేను కలిసి ఉన్నామని చెప్తున్నారో ఆ డేట్కి వీళ్ళు అదే కొన్నాళ్ళు ముందు నుంచే వీళ్ళ పరిచయం కలిసి ఉన్నారు. అండ్ దాంట్లో మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ అమ్మాయే
చేస్తోంది, అడుగుతోంది. ఉమ్, ఈ అబ్బాయి హంబుల్గా మరి ఏంటి నువ్వు ఒక అడుగు ముందుకేసావు, ఇప్పుడు నేను అడుగు ముందుకేయాలి అంటే అడుగు నువ్వే ముందుకేసావు అని చెప్తున్నాడు ఆ అబ్బాయి. ఉమ్. ఇప్పుడు నేను ఎలా ఉండాలి నీతో అనేది కూడా అడుగుతున్నాను. ఎస్, మీరు జాగ్రత్తగా గమనించండి. మనం ఇది అబ్జర్వ్ చేయాలి. ఊరికి అలా వినేసి ఆ మంచం కోల్డ్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది. పెట్టుకోలేదు. సరే లేట్ అయిపోయిందని వంట చేద్దామని కిందకు వస్తే కార్తీక్ కూడా ఏదో తినేసి వెళ్తాడు. టమాటా పప్పు చేస్తున్నాం. సూపర్, అదిరిపోద్ది. టమాటా పప్పు. ఏమో నేనైతే ఏదో ఆ, ఇది కావాలి అంటే నువ్వు 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 ఇస్తున్నావు నాకు, ఇది ఇది కావాలి ఇది అని నేను అడగట్లేదు, ఆశించట్లేదు. కానీ ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పానా లేకపోతే నిజం దాచానా తెలీదు. రెండు చేసా యాక్చువల్లీ. సారీ. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నా నెక్స్ట్. నీకు నిజంగా తెలీదా? తెలియదు అంటే నేను చిన్నపిల్లండి, నాకు తెలిసి ఏం చేయాలో తెలుసు నాకు. కాదు ఎక్కడో దీనికి ఉందేమో అని నీకు తెలీదా? ఓకే ఉంది, బట్ అనిపించలేదా? అనిపించింది. కానీ మనం దాన్ని ఎలా ఎలా చేస్తాం అంటే ఎలా చూపిస్తాం ఎదురు తిరిగి తిరిగి. ఒరే బుద్ధు, నీకు తెలియట్లేదని నేను ప్రేమిస్తున్నానని అని ఇండైరెక్ట్గా అమ్మాయి చెప్తుంది. ఉమ్, ఎవరు ప్రోబ్ చేస్తున్నారు? ఉమ్, అమ్మాయి అడుగుతుంది. ఉమ్. మనం ఏదో ఒకళ్ళు ఒకటి ఉంది అని తెలియజేస్తేనే కదా నెక్స్ట్ ఎవరైనా తెలియజేసేది తిరిగి మళ్ళీ. సో ఇక్కడ ఒక మేల్ ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది ఆయనకి. ఉమ్, జనరల్గా అబ్బాయిలందరూ అమ్మాయిలు వెనకాల పడుతుంటారు తప్ప ఒక అబ్బాయికి అమ్మాయి ఎంబడ పడుతుంది అంటే "ఓ, చూడరా నేను ఎంత తోప" అనే ఒక ఇది కూడా ఉంటుంది. ఓకే. ఎవరో ఒకళ్ళు ముందు అడుగు వేస్తేనే. ఇప్పుడు నువ్వు ఏదో వేసానంటున్నావు, మరి అది ఎంతవరకు ఏంటో నాకు తెలీదు. సరే ముందు నువ్వు వేసావు కాబట్టి ఓకే నేను వేస్తాను, చూద్దాం. అందుకే నేను అడుగుతున్నాను నెక్స్ట్ ఏంటి ఏంటి అసలు ఇది ఎంత ఏంటి నిజం, ఇది ఎలా మార్పు. నేను ఇంకా అడగాల్సిన నేను నువ్వు కరెక్ట్గా నాకు చెప్తే నేను మాట్లాడతా. అప్పుడు కరెక్ట్ గా చెప్పాను నీకు. అలా కాదు అలా కాదు చాలా హ్యాపీ కూడా ఉంటది. అలా కాదు అలా కాదు అసలు. నేను ఆల్రెడీ చెప్పాను నీకు ఇప్పుడు నేను ఎలా ఉండాలి. ఇప్పుడు నీతో ఓకే నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను ఎలా ఉండాలి. ఓకే చెప్పేసింది అయిపోయింది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది వరకు లాగా అలా ఉంటానా, లేకపోతే నేను నాతో అప్పుడు విజయవాడలో బ్రేక్ అయినట్టు. అసలు ఇంకా అవన్నీ కొత్త కొత్త రోజు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ తర్వాత విషయం ఎప్పుడు పెడితే ఇప్పుడు సర్ప్రైజ్ వస్తూ ఉంటుంది. ఏది పెడుతుంది సర్ప్రైజ్ గురించి కాదు, ఆ ఫీలింగ్. ఫీలింగ్ అంటే మంచం కూడా చింటూ ఆవిడ కూడా నవ్వచ్చు. అట్లా ముద్దు అది. ఎందుకు చెప్పావు చింటూ మంచం కోడలని నువ్వు బయట? నా తెలియదు అసలు మంచం కోడి టాపిక్. మంచం కోడి ఏంది అసలు, మంచం కోడి ఎందుకు ఇది పైన అని. అసలు మంచం ఏంటి పాతకాలం ఉందా ఏంటి మా ఇంట్లో ఉన్నది. నాకు అసలు తెలియదు. ఏం అసలు ఆ వర్డ్ ఎట్లా పుట్టిందో కూడా నాకు అది మంచం కోడు అనే మాట ఏదో అన్నారు, నేను దాన్ని ఓకే అంటున్నా. గుర్తు చేయవా? యాక్చువల్గా ఆ రోజు మనం చేస్తుంటే నీకు పైన తల తగిలింది. నేను కొంచెం హెవీగా ఫోర్స్గా ఎట్లా పడితే అలా చేసినట్టున్నా రఫ్గా. అప్పుడు నువ్వు చిన్నపిల్లవి, నీకు పెద్ద టాలెంట్ లేదు, అలవాట్లేదు, తెలీదు. నేనేమో ఏదో పెద్ద హీరోయిన్, అందమైన అమ్మాయి, ముద్దుగా ఉంది, చిట్టిగా ఉంది, బాగుంది. కానీ నేను అసలు ఆ సినిమాలో ఏదోలాగా ఏదో పడి ఏదో చేశాను. అదేంటంటే నీకు అది నేను కొంచెం రఫ్ హ్యాండిల్ చేశాను ఆ రోజుల్లో. నేను అలా చేయటం వల్ల నీకు తల తగిలింది పైన కొంచెం ఇలా అలా నెట్టుకుంటూ వెళ్తున్నా పైకి. ఎంత ఎట్లా ఎత్తుకుంటా కాదు, నెట్టు ఇలా పుష్. ఆ పుష్ లో ఒకటి ఆ తల నీకు దాన్ని తగిలితే సంథింగ్ పెయిన్ ఏదో వచ్చింది. సో నేను అట్లా అని చెప్పి ఇట్లా అయితే నేను చెప్పలేదు మరి నీతో చెప్పుకునే విధంగా. దీన్ని ఆ మంచం కోడి అనేది చేశారు. సరే కోడి వీడు అంటే నేను చెప్పనా నీకు, మామూలుగా మనుషులు మధ్యలో చెప్పుకునే మాట. ఇప్పుడు చేశాను అని చెప్పుకోవటానికి ధైర్యం లేనప్పుడు నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో రెండు ఉంటాయి. వాళ్ళకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఒకటి లేదు. రెండోది నీకు ఇంకా ఎందుకు నువ్వు ఓపెన్గా లేనప్పుడు నీతో ఆ మనుషులు ఎందుకు. ఇప్పుడు సపోజ్ నేను ఒక మాట చెప్తా ఫస్ట్ ఇటన్నిటికన్నా ముందు నీకు. నీతో నేను ఒకవేళ ఉన్నాను అనుకో, ఒక మాట చెప్తా నేను, అంటే ఇదన్నీ ఆఫ్టర్ అసలు దాటిపోయిన మాటలు వీటి గురించి, అంటే ఇంక చాలా తర్వాత మాట ఇది. నేను వచ్చాను ఇప్పుడు హైదరాబాద్, నాకు చేయాలనుంది, నీతో చేశాను అనుకో, నువ్వు నమ్మవేమో, నేను ఇందుకు నందనకు కూడా చెప్తా ఈ పాయింట్.
నీతో నేను సంసారం చేసినా కూడా నేను పాలిష్గా చెప్తున్నా, ఉమ్. ఇందుకి నందనాకి కూడా చెప్తా. ఎవరు ఇందు నందన ఓకే. తెలుసా మీకు? ఇందు తన వైఫ్ అని అంతవరకు తెలుసు. ఈ నందన ఎవరని? షీ ఆల్సో. ఇద్దరు వైఫ్స్ తనకి ప్రెసెంట్ ఇప్పుడు కూడా. ఓ దేర్ ఆర్ సంథింగ్ లైక్. సో ఏం చెప్తున్నాడంటే, అంటే మేబీ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, లేకపోతే వైఫ్ అనుకోండి, వాళ్ళ ఇష్టం వాళ్ళది. మీన్ దే బోత్ అగ్రీ అయితే వాళ్ళకి లేని ప్రాబ్లం మనకు ఉండదు, అంతే కదా. వాళ్ళకి చెప్పి వస్తాను. ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే ఈయన పేర్లు చెప్పారో, ఉమ్. ఆయన ఇద్దరితో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ప్రాబ్లం లేకపోతే మనకు ప్రాబ్లం ఉండదు. నువ్వు తప్పు చేస్తున్నావు చింటూ అని చెప్పి మనకు శిక్షించే అధికారం లేదు. వాళ్ళు ఇద్దరు పిల్లలు లేకపోతే పెళ్ళం గర్ల్ ఫ్రెండ్ మరి వాట్ ఎవర్ వాళ్ళు దే ఆర్ సర్దుకొని ఉంటున్నారు. ఉమ్. అయినా కూడా ఈయన ఏం చెప్తున్నాడు, నీతో సంసారం చేసినా నేను వాళ్ళిద్దరికి చెప్పే ధైర్యం నాకు ఉంది అని చెప్తున్నాడు. అంటే హీఈస్ క్లియర్లీ ఎస్టాబ్లిషింగ్ దట్ హీ హ్యాస్ ఎ వైఫ్. అయినా కూడా నువ్వు నాతో ఉండడానికి ఇష్టపడితే నాకేం ప్రాబ్లం, నేను ధైర్యంగా వాళ్ళతో చెప్పే, నేను ఎవరిని మోసం చేయట్లేదని చెప్తున్నాడు. ఉమ్. ఇక్కడ పాయింట్ ఏంటి, హీఈస్ ఎస్టాబ్లిషింగ్ దట్ హీ హ్యాస్ ఎ వైఫ్. ఇప్పుడు ఈ అమ్మాయి తనంతటికి తానే వచ్చి తనతో సంసారంలో ఉంటే అది కన్సెన్షువల్ అవుతుంది తప్ప రేప్ అవ్వదు. ఓకే. అలాగే దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ప్రామిసింగ్ ఎ మ్యారేజ్. 493 అప్లికబుల్ కాదు, 376 అప్లికబుల్ కాదు. ఉమ్. సో వీడు ఇవన్నీ చూశాడు చింటూ. మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టింది. ఓకే. ఏంటి, సంసారం చేసి తర్వాత ఒక రోజు రేప్ పెట్టేయచ్చు. రాస్తారని పైన పెట్టిన కేసులు. సో వీళ్ళందరి దగ్గర సాక్ష్యాలు లేవు. సార్ ఆ అమ్మాయి అంతటి ఆ అమ్మాయి కన్సెన్షువల్గానే ఆ అమ్మాయి ఒప్పుకొని వచ్చింది, ఉమ్. ఎక్కడ రోజు నేను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేయలేదు, చేయకపోయినా కూడా ఆ అమ్మాయి వచ్చింది అనే దగ్గర వీళ్ళు సాక్ష్యం చూపిస్తే బేసికలీ పోలీసుల దగ్గర కేసు విగిపోద్ది. ఉమ్. బట్ కోర్టులో ఈఎంఐ చూపించాలి సాక్ష్యం, వీడు నాకు ప్రామిస్ చేశాడు అనేది. సో అది ఆ అమ్మాయి కోర్టులో చూపించలేదు, కానీ కోర్టుకు వెళ్ళేదాకా వీళ్ళకి ఈ బాధ తప్పదు. ఓకే. కానీ ఈ సాక్ష్యం వీళ్ళు పోలీస్ స్టేషన్లోనే చూపించగలిగితే ఇది కోర్టు దాకా కూడా పోతుంది. ఉమ్. బేసికలీ ఈ అర్థమైంది. కేసులన్నీ కోర్టులో నిలబడు. ఈ అమ్మాయి ఎవరో చెప్పినా కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు అనే విషయం ప్రూవ్ చేయలేకపోతే ఏ కేసు నిలబడదు. కానీ అప్పటిదాకా ఈ పోలీసుల వేధింపులు ఉంటాయి. ఆ పోలీసుల వేధింపులు కూడా ఉండకూడదని ఇదిగోసారి నా దగ్గర క్లియర్ సాక్ష్యం ఉంది దట్ షీ నోస్ ఐఎమ్ మ్యారీడ్. ఓకే. అప్పుడు వీళ్ళేం చెప్తారు, పెళ్ళానికి విడాకులు ఇచ్చేసి నన్ను చేసుకోవడానికి అని చెప్పి చెప్తాడు. బట్ అవన్నీ ఎవరు నమ్మరు. బేసికలీ నీకే బుద్ధి ఉండాలి కదా. ఉమ్. పెళ్ళైన వాడు అంటున్నావు, వాడు విడాకులు ఇచ్చేసి చేసుకొని ఇలాంటి అది చేస్తారు. దట్ ఈస్ వాయిడ్. బట్ ఈ పాయింట్ అనమాట, హీ హ్యాస్ ఎస్టాబ్లిష్ దట్ హీ ఈస్ మ్యారీడ్. ఓకే. అంటే హీ ఈజ్ లీగల్లీ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్. రైట్. ఓకే. ఎవిడెన్స్ కోసం రికార్డ్ చేసుకున్నాడు. నువ్వు నమ్ము, సర్ప్రైజ్ అవ్వచ్చు, షాక్ అవ్వచ్చు, ఏదైనా అనుకోకుండా జరిగిద్దో లేదా జరిగిందో. నేనైతే అసలు ఒక పాయింట్లో చెప్తా, అది తప్పు రైట్ నేను జరిగింది. నేనున్నా అలాగే వాళ్ళతో కూడా చెప్పాను అలా కొన్ని విషయాలు. నేను కనపడటానికి అందరితో ఉన్నట్టు కనపడదు. చాలా మంది చాలా చెప్తారు మన గురించి, మొత్తం లిస్ట్ స్లబ్బో అని. బట్ అలా అని చెప్పి అందరితో అట్లా అంత దూరం తీసుకెళ్ళాను. అలా తీసుకెళ్ళాను అయితే అన్ని రోజులు మీ ఇంట్లో ఉండి నిన్ను అలా పట్టుకోకుండా ఉండేవాడిని కాదు. ఇందు ఉందని నాకేం భయం కాదు, లేకపోతే ఇందు ఉంది సంథింగ్ ఇది కాదు. అండ్ ఇందు నోస్ వెరీ వెల్, నాకు కూడా తెలుసు. కొంతమంది భార్యలు సర్లే వీడి ఇంతే, వీడిని ఏం చేయలేము, సరిపోతే పోయాడు నన్ను బాగా చూసుకుంటున్నాడు కదా అనే కేటగిరీలో కొంతమంది లేడీస్ ఉంటారు. వీడు తిరిగిపోతే కానీ నన్ను బాగా చూసుకుంటున్నాడు కదా, నా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు, సరే సావని వాడు సావ అనే కేటగిరీలో కొంతమంది ఉంటారు. ఆ కేటగిరీలో మేబీ వాళ్ళ ఇందుకు అన్నీ తెలుసు అయినా కూడా ఏం పట్టించుకోదు నీ గురించి నా గురించి జరిగిన. సో నేను అందుకే ఏదైనా నేను ఓపెన్గా అడుగుతాను, ఏంటి మనం నెక్స్ట్ ఏంటి అనేది. అంటే నేను సో ఇప్పుడు చెప్పుకోకూడదు అంటే ఫస్ట్ ఒకటి నేను క్లారిటీ ఇస్తా. ఏదో చెప్పి ఇంకొకరి సంసారంలోనో లేకపోతే ఇంకొకరి దాంట్లోనో ఇబ్బంది పెట్టి ట్రబుల్ పెట్టే మనిషిని కాదు నేను. క్లారిటీ ఇచ్చేసింది. డైరెక్ట్లీ సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్లారిటీ. సో నేను నీతో ఉన్నా కూడా ఏదో నీ సంసారానికి నేను బ్యాడ్ చేయను అంటే ఐఎమ్ నాట్ క్లైమింగ్ టు బీ యువర్ వైఫ్. నేనేం నిన్ను ఇబ్బంది పెట్టే మనిషిని కాదు. సో ఇది కూడా ఆవిడ క్లియర్ కట్గా చెప్పేసింది. ఓకే. సో ఇక నుంచి ఆవిడ ఉన్నా ఈయనకి ఏం ప్రాబ్లం లేదు. ఆవిడంతటికి ఆవిడ ఇష్టపడి వచ్చింది, రేపు పెళ్ళి ఇది రేపనో లేకపోతే పెళ్లి ప్రామిస్ అనో చెప్పడానికి లేదు. డైరెక్ట్లీ నేను హిందుతో కూడా ఎప్పుడు మాట్లాడలే ఇలాంటి టాపిక్. ఇప్పుడు నువ్వు అంత ఓపెన్ ఉన్న మనిషిని చెప్పొచ్చు.
అదేంటన్నా మరి తనకి తెలుసో తెలీదో, నువ్వు చెప్పావో లేదో, నువ్వు చెప్పుకుంటావో, ఇది నాకు పక్కన పెడితే నేను నా సైడ్ నుంచి ఎప్పుడు చెప్పడమో లేదా ఇబ్బందో జరగలేదు. అవును, నాకు తెలిసిన ప్రశాంతంగా బతకడం జీవితంలో, ఇలా టెన్షన్స్ లేకుండా, ఏ గొడవలు లేకుండా. టెన్షన్స్ ఉండాలి, అవి వేరే టెన్షన్స్, బిజినెస్ వర్క్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది ఎవరు రికార్డ్ చేశారు? ఆవిడ రికార్డ్ చేసి ఉండొచ్చు, ఈయన రికార్డ్ చేసి ఉండొచ్చు. కెన్ యూ గెస్ ఎవరు రికార్డ్ చేశారు? నేను అనుకోవటం చింటూ అనుకుంటా. ఎందుకని? అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఇంకొక లాజిక్ ఏంటంటే ఓకే, రికార్డింగ్లో ఎవరి వాయిస్ అయితే ఎక్కువగా ఉంటుందో, లౌడ్గా ఉంటుందో, ఓకే, అంటే మనం మాట్లాడేది మన దగ్గర రికార్డ్ చేసినప్పుడు ఓకే, ఇద్దరం మాట్లాడుకున్నది రికార్డ్ చేసుకున్నాం అనుకోండి, మీ రికార్డులో మీ వాయిస్ పెద్దగా ఉంటుంది, నా రికార్డులో నా వాయిస్ పెద్దగా ఉంటుంది. ఓకే, అవును. సింపుల్ లాజిక్ అనమాట. సో దిస్ ఇస్ రికార్డెడ్ బై చింటూ. ఓకే, వర్క్ అలాంటివి. బట్ అండ్ ఇకపోతే హలో క్లారిటీ ఇవ్వాల నాకు నువ్వు. ఏమో చింటూ, అంటే ఇప్పుడు లైక్ నాకు ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. ఇప్పుడు నేను నిన్ను కలిస్తే నేను నీతో ఎలానే ఉండగలుగుతానా? అది చేయబట్టుకున్నాడు Absolutely asking permission. లేకపోతే అరే మనం ఇంట్లో ఇలా ఉన్నాము, అలా షూడన్ ఇంటర్ మీద పడుతున్నా, లేదా ముద్దు పెట్టా, లేకపోతే ఇట్లా ఉంటాయా? నేను అన్నీ ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చేయాలి నుంచి. ఇప్పుడు జరిగినవి ఇప్పుడు మర్చిపోతే ఇప్పుడు మామూలుగా అడుగుతాను, మామూలుగా అడుగుతాను ఎప్పుడు, అరే నీకు ఎప్పుడు అనిపించదా, లేకపోతే కనిపించలేదా, లేకపోతే నేను ఇలా ఉన్నాను తెలియలేదని. కార్లో కూర్చున్నప్పుడు ఇప్పుడు నువ్వు అడిగావు ఇందాక, ఎప్పుడు అనిపించలేదా నీకు తెలియలేదా, నాలో ఇలా కనపడలేదా నేను నిన్ను ఇలా అని. కార్లో కూర్చుంటావు పక్కన, పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలో తెలియదు, ఏం పట్టుకోవాలో తెలియదు. ఆ చెయ్యో గియ్యో ఇట్లా నొక్కటం, గిచ్చటం, నేను నువ్వు ఇలా కొట్టడం, ఇంకవే నాకు తెలిసినవి. ఇంకదే నేను నీకు చూపించగలిగేది. అంతమించి నేను ఎప్పుడు కదిలించాను. నేను అంతే ఉంది. ఆపుకుని ఉన్నాం అంతే, మంచిగా చెడు, మంచి కోసమే, చెడు కోసమే. అసలు ఏంటి మరి, ఎప్పుడు చేద్దాం? అది నాకు తెలుసు చాలా సంవత్సరాలు, నేను చాలా సంవత్సరాల క్రితం చూసాను నేను. అంటే నేను ఆ పిల్ల మిస్ అయ్యి ఉంటా కదా, మిస్ అయ్యి ఉంటా కదా. నా పిల్ల అంటే చెప్తే దాన్ని బట్టి నాకేమాత్రం రైట్స్ ఉన్నాయో అర్థం అవుతుంది. ఉన్నా చింటూ, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అని నాకు ఉండడమే ఇష్టం. అది ఏదైనా చేసి ఉండాలి అనేలాగా కొట్లాడు. సో నో పాయింట్ ఇన్ డ్రాయింగ్ దిస్. చాలా క్లియర్ కట్గా షీ హ్యాస్, నాకు ఏం రైట్స్ ఉన్నాయి నీ మీద అన్ని క్లియర్గా చెప్పేశాడు. ఆ అమ్మాయి కూడా ఒప్పేసుకుంది, ఓకే నేను నీ సంసారాన్ని ఇబ్బంది పెట్టాను. సో ఇప్పుడు ఏంటి, ఎంతవరకు నా రైట్స్. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా ఎలా ఉండొచ్చు, నో ప్రాబ్లం. దిస్ సేవ్స్ హిమ్ ఫ్రమ్ బీయింగ్, అమ్మాయిలు కేసు పెట్టడం బారి నుంచి సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఇప్పటిదాకా మస్తాన్ సాయి మీద పెట్టింది, రాజస్థాన్ మీద పెట్టింది. ఇప్పుడు మీకు తెలియని విషయం చెప్పిన, షరీఫ్ నాడే ఈ సుబాని డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు చూసారా, ఆయన మీద కూడా కేసు పెట్టి. అతని పైన ఏంటండి కేసు? ఐ థింక్ ఇది ఎఫ్ఐఆర్ అవ్వాలి, కేసు డైరీలో దొరుకుతుంది మనకి కంప్లైంట్. అంటే ఏమని, సేమ్ ఇదే టైపా, మస్తాన్ సాయి సంథింగ్ లైక్ దట్. ఓకే, ఓకే. సో బేసికల్ ఏంటంటే కేసులు పెట్టి కాళ్ళ దగ్గరికి రారు. అది కూడా అన్ని నార్సింగ్ పిఎస్ఏ ఉంటాయి, మీరు కేసులు అన్నీ. ఎందుకంటే నార్సింగ్ పిఎస్ మన అడ్డా అన్నట్టుగా చెప్తుంటుంది కదా. సో అక్కడ ఆల్రెడీ మనకు కొన్ని కాల్స్లో ఉన్నాయి కదా, నార్సింగ్ పిఎస్లో ఎవరో ఉన్నారు ఈవిడికి హెల్ప్ చేస్తున్నారు, మా బావ, మా మావయ్య, మా అత్త, బాబాయ్ అందరూ అక్కడే ఉన్నారేమో. సో మొత్తానికి హెల్ప్ చేస్తున్నట్టుగా వాళ్ళ రికార్డ్ ద్వారా మనకి అనిపిస్తుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. బట్ సో ఒకవేళ కనుక అదే నిజమైతే మరి నార్సింగ్ పిఎస్కి వెళ్ళి ఇవిడే ఇట్లా చిటికేసి ఇది కంప్లైంట్ అనగానే ఇవన్నీ పట్టుకొచ్చేయండి అంటారేమో. సో చెప్పిందిట షరీఫ్ తోటి, గంటలో నువ్వు నా కాళ్ళు పట్టుకోకపోతే నేను చూపిస్తాను అని చెప్పి నార్సింగ్ పిఎస్కి వెళ్ళి కేసు పెట్టింది. అలా అయిందిట. సో షరీఫ్తో కావచ్చు, లేకపోతే ఎవరి మీదైనా సరే నేను కేసులు పెట్టి చేస్తాను. సో ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఆడదాంతో నేను ఉన్నాను అని చింటూకి ప్రస్తుతం అర్థమైంది. ఎందుకంటే ఎవరు లేరు, ఓన్లీ చింటూ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ విత్ హర్ రైట్ నౌ. ఓకే, ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరూ కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ ఈ టైంలో కూడా తనతో ఉంటున్నాడా? అదే కదా పాయింట్. అయ్యో మీకు 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 గుర్తుందా, మన దగ్గరికి ఒక పన్నతను వచ్చి చెప్పినప్పుడు ఆవిడ నీ అమ్మ మొగుడు అని చెప్పి ఆ మాట అన్నప్పుడు అక్కడ పక్కన ఇంకొక ఆయన తీసుకొని కన్విన్స్ చేయడానికి మాట్లాడాడు చూసారా. లేదండి ఆవిడ ఏదో ఆవేశంలో అంతే అని చెప్పి సర్ది చెప్పినాడు సార్, అదే చింటూ. ఓహో, ఓకే. సో హీఈస్ దేర్ విత్ హర్.
స్టిల్ ఉమ్, అంటే మొన్నటిదాకా కూడా మనం చూసాం. ఉమ్, సో ఒకళ్ళు ఒక్కొక్క వికెట్ పడిపోతుంది. సో చింటూ ఉన్నాడు, ఉమ్, మరి రేపు ఎల్లుండు చింటిగాడికి కూడా దెబ్బ పడితే మరి ఏంటి పరిస్థితి ఉమ్, అనే దానికోసమే ఒక ప్రూఫ్ రైట్. తను రెడీ చేసి పెట్టుకున్నాడు. రేపు Okay. పోలీసులు అడిగినా కూడా ఇది ఇప్పుడు 2014 లేకపోతే 2012 అనుకుంటా, అప్పటి నుంచి వాళ్ళకున్న ఈ సాన్నిహిత్యం ఉమ్. మరి ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. దీని ద్వారా సో తెలివిగా అతనే రికార్డ్ చేసుకొని బయటికి రిలీజ్ చేశాడంటారా? బయటికి రిలీజ్ చేయడం వల్ల ఆయన ఒక సేఫ్ సేఫ్ అవుతాడు, అవుతాడు. సేఫ్ అవుతాడు. ఓకే. ఒక మేల్ ఈగో సాటిస్ఫాక్షన్. అండ్ మనకి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఎవరు ఈవిడ ఎంబడబడట్లా, ఈవిడే మగాళ్ళు ఎంబడబడుతుంది. ఉమ్, ఉమ్, మస్తాన్ సాయి కావాలని ఈవిడే ఎంబడబడింది. అదిగో దానికి మనకు ఒక ప్రూఫ్. ఉమ్, అంటే ఏ రేంజ్ పెళ్ళైన వాళ్ళు అని తెలిసి కూడా వీళ్ళందరూ పెళ్ళైన వాళ్ళే. మస్తాన్ సాయి పెళ్ళైన వాడే, చింటూ పెళ్ళైన వాడే, ఉమ్, అయినా కూడా వాళ్ళతోటి ఉమ్, ఉండి వాళ్ళని ఇంకెవరు లేరా పెళ్లి కానీ వాళ్ళని చూసుకోవచ్చు కదా. పెళ్ళైన వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ కొంపలు కూల్చడం దేనికి? ఆడవాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఉమ్, ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు పెళ్ళైన వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి భయపడి ఎంతో కొంత ఇస్తారు, నా ఫ్యామిలీ నాశనం అయిపోతుంది అని చెప్పి. ఓకే. పెళ్ళి అండ్ అయితే పెళ్ళైన వాళ్ళు జనరల్లీ సెటిల్ అయి ఉంటారు, వెల్ సెటిల్డ్ అయి ఉంటారు. ఉమ్, పెళ్లి కాని అబ్బాయిలకి పెద్ద డబ్బులు ఉండవు, ఏవో అప్పుడప్పుడే ఉద్యోగాలు. సో బేసికలీ వీళ్ళ టార్గెట్ అది. ఒక చిన్న సరదాగానే మాట్లాడుతున్నాను. ఉమ్, అంటే 2012లో స్టార్ట్ అయిన పరిచయం మళ్ళీ తిరిగి అంటే రకరకాల రాజ్ తరుణ్ ఇంకా మస్తాన్ సాయి అని వచ్చి ఫైనల్గా మళ్ళీ చింటి దిగదు. ఉమ్. అంటే బాబు బద్దం, నువ్వు దేంతో మొదలయ్యావు దాంతోనే ఉంటావు ఆయన అన్నట్టుగా. సో అలా అనిపిస్తుంది కొడుకు సార్లు. అయితే ఇవాళ కొత్తగా మీరు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ లావణ్య పైన పెట్టిన ఎఫ్ఐఆర్ని తీసుకొచ్చారు. అసలు దేనిపైన ఈవిడ ఇచ్చింది అనేది నేను చెప్పచ్చా? సబ్జెక్ట్ ఒకటి, రిలీజ్డ్ ప్రైవేట్ న్యూడ్ వీడియోస్ అండ్ బ్లాక్ మెయిలింగ్ థ్రెటనింగ్ టు రిలీజ్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఇన్ సొసైటీ. మెయిన్ సబ్జెక్ట్ ఇది ఉంది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ కూడా అయిపోయింది. సో ఇది మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ లావణ్య పైన పెట్టిన కేసు లాస్ట్ ఇయర్. సేమ్ ఇవే బెదిరింపులు. రైట్. అది పాపం ఇంకా ఆ ప్రెషర్ తట్టుకోలేక వెళ్ళిపోయింది. ఇలా ఎంతమందిని బ్లాక్మెయిల్. నిన్న వాళ్ళ మదర్ని కూడా బ్లాక్మెయిల్ చేసిన ఆడియో విన్నారా మీరు? అది లేదండి, నేను వినలేదు. ఎవరి మదర్ని? తల్లినే, లావణ్య. లావణ్య తల్లినా? సో నేను చెప్పిన వాళ్ళు చెప్పించారు, వీళ్ళు చెప్పించారు, రాజధాని డబ్బులకి అమ్ముడు పోయాడు, ఇన్ని మాటలు చెప్తారు కదా. మరి దీనికి సొంత తల్లిని బెదిరిస్తోందా? అయ్యో వాళ్ళు పాపం, వాళ్ళు మంచోళ్ళండి పాపం. వాళ్ళు ఏంటంటే ఈవిడ ఆగడాలు తట్టుకోలేక ఏదో ఇంకా బతుకు దేవుడా అన్నట్టున్నారు వాళ్ళు. కదండి, ఇప్పుడు ఈ కార్తిక్ అనే పర్సన్ కూడా సొంత తమ్ముడు కాదు అని ఒక వర్షన్ వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? నేను విన్నాను అది. సో ఏదో అనాచరణల నుంచి తెచ్చి పెంచుకున్నారు అన్నట్టుగా చెప్తుంటారు. ఓకే. మాకు కూతురు లెక్కలో లేదు, వాళ్ళ మదర్ వదిలేసింది. ఇప్పుడు ఇక్కడ పక్కన వాళ్ళ నాన్న. హలో సంగేష్, ఏం నల్లతుందంట? వస్తాను. ఏందంట? గ్యాస్ ఇచ్చినప్పుడు మా కష్టాలు ఏంటో మేము పడతాం. అర్థమైందా? ఇప్పుడు షాప్ పని చేసుకొని కొత్త డబ్బులు పాత డబ్బులు కానించి ఇచ్చిన 30 లక్షలు ఇచ్చాను. ఎప్పుడు చూడు ఎక్కడ చూడు డబ్బులు 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 బ్లాక్ మెయిల్ చేయటం మమ్మల్ని కూడా. ఇస్తావా సస్తావా ఇస్తావా సస్తావా అని ఇప్పుడు చూడు లక్షలు లక్షలు ఇచ్చుడే. మమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేయడం. ఇవి బ్లాక్మెయిలింగ్కి ఇవి తట్టుకోలేక కొంతమంది సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతే వాళ్ళ గురించి అడిగినప్పుడు తెలుసు అండి మీకు ఎలా చనిపోయాడు అబ్బాయి? ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోమని అన్నాడని మా దాకా ఏది రానిదు. చనిపోయిన అబ్బాయి ఫోటో ఉందమ్మా? అదే మన ఊరు కూడా వచ్చాడు కదా, అతని పేరు ఏదంటే అర్పిత్ అని. అర్పిత్ మనం అనుకున్నాం. అతను ఆల్రెడీ చనిపోయాడు సూసైడ్ చేసుకొని. సో ఈవిడ పెట్టే ప్రెషర్ ఏమైనా ఉందంటే నిజంగా చచ్చిపోదాం అనే స్టేజ్కి, నువ్వు చచ్చిపో రాజధాని కూడా తలపగలు కొట్టి రక్తం కారుతుంటే కింద పడిపోతే ఏం చచ్చిపోలే వదిలేయండి అనేంత కర్కోటకరాలన్నమాట. అది మనకి మొన్న ప్రీతి ఉదయ్ వాళ్ళు చెప్పిన ఇది. బట్ మీరు ఇది గమనించండి, ఆ రోజు ఫస్ట్ మనం వీ షుడ్ సీ దిస్. నా జీవితం గురించి ఆలోచించని నువ్వు అని చెప్పి సూసైడ్ నోట్లో మస్తాన్ సాయి అన్వికకి రాస్తున్నాడు. నువ్వు ఏం ఆలోచించావు అన్విక, నా జీవితం నువ్వు ఏం ఆలోచించావు అన్విక, నా జీవితం ఏమైపోయింది ఇవాళ
ఎన్నో కోరికలతో వచ్చా హైదరాబాద్. మ్యూజిక్ ఆర్టిస్ట్ కోసం వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దామని, ఎన్నో చేద్దామని వచ్చా. ఏమైపోయినాయి ఇవాళ? చిల్లర వాళ్ళని అందరినీ తీసుకుని వచ్చావు నా లైఫ్లోకి. నువ్వు బాధపడి, నేను బాధపడి, చివరకు ఏమైంది? నువ్వు బాధపడి, నేను బాధపడి, చివరికి ఏమైంది? నా కోరికలు, నా ప్లాన్స్ అన్నీ నాశనం అయిపోయాయి. జైలుకి వెళ్తున్నా. ఏ పని పాట లేనివాడిని, ఫ్యూచర్ ప్లాన్స్, డ్రీమ్స్ లేనివాడిని పంపినా అర్థం ఉంటుంది. ఇంకెప్పటికీ గుంటూరులో తల ఎత్తుకోకుండా అయిపోయా. ఇంకో కంపెనీ పెట్టలేను. నా సన్ ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టావు. మళ్ళీ ఊరికే అన్న అంటావు. అంటే ఇప్పుడు బూతులు తిట్టింది, ఆ బూతులు తట్టుకోలేక ఆయన కొట్టాడు, దాని మీద కేసు పెట్టింది. ఆ కేసుతోటి రేపు అటెంప్ట్ మర్డర్ అన్ని పెట్టింది కదా, దాని గురించి పోలీసులు ఆయన్ని ఎతకడం, పోలీసులు నుంచి తప్పించుకొని తిరగడం, పోలీసులు ఒకసారి పట్టుకొని కొట్టారు కూడా ఆయన్ని. అదేదో అన్నట్టుగా మనకు తెలిసింది. అది ఎంతవరకు కరెక్ట్గా తెలియదు. వాళ్ళ ఇది ఉంటుంది కదా, షర్టు ప్యాంట్ ఇప్పించి బనీన్ మీద చెడ్డి మీద నించోబెట్టి అవన్నీ, ఆ సన్మానాలు కూడా అన్నీ. ఇంకా మంచి ఫ్యామిలీ అనమాట వాళ్ళది. అక్కడ గుంటూరులో వాళ్ళ నాన్న దర్గాకి ధర్మకర్త. మంచి పలుకుపడి ఉన్న ఫ్యామిలీ. అలాంటి వాళ్ళని ఇంత నీచంగా చేశారని ఇంకా తలెత్తుకోలేక చచ్చిపోవడానికి రాసిన నోట్ అనమాట ఇది. నా కొడుకు ఫ్యూచర్ స్పాయిల్ అయిపోయింది, నోటికి వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టావు. మళ్ళీ ఊరికే. కొడుకు అంటే ఎవరండి? మస్తాన్ సాయి కొడుకు. మస్తాన్ సాయి పెళ్ళి అయ్యింది అండ్ ఐ థింక్ హీఈస్ డైవర్స్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. తర్వాత బట్ ఐ థింక్ హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ సన్ ఆల్సో. ఐ డోంట్ నో డైవర్స్ అయ్యారా, సపరేటెడ్ అయ్యారా, ఐ డోంట్ నో. రెచ్చగొట్టావు. మళ్ళీ ఊరికే అంటావు. నీకు మ్యూజిక్ టాలెంట్ ఉందేమో, ఏదో కొంచెమైనా టాలెంట్ తీద్దాం నీ నుంచి అని అనుకున్నా. నీకు కావాలంటే ఇప్పుడు నిన్ను వదిలించేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఫ్యూచర్ బాగానే ఉంటావు, ఫ్యూచర్లో బాగానే ఉంటావు. నిన్ను వదిలించేసుకునే వాళ్ళు ఉన్నారు నీతోటి, వాళ్ళతో ఫ్యూచర్లో బాగానే ఉంటావు. మేబీ రెఫరింగ్ టు చింటూ అనుకుంటా. ఓకే, నా ఫ్యూచర్ ఏంటి? తెలుసో తెలియకో చేశాను తప్పులు, చింటూ ఒక్కడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు అని. ఇప్పుడు గుంటూరు అంతా నన్ను ఒక రేపిస్ట్ లాగా చూస్తున్నారు. బావ వాళ్ళ ఫ్యామిలీలో తెలిసిపోయింది. పిన్ని వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, ఫ్రెండ్స్ అందరిలో పరువు పోయింది. నాతో మాట్లాడడానికి భయపడుతున్నారు. అందరూ నాకన్నా నా గురించి ఎక్కించి ఉన్నవి లేనివి మాట్లాడాలని నమ్ముతున్నావు. నేను ఉన్నప్పుడు నన్ను నమ్మి, నేను లేనప్పుడు అక్కడ కట్ అయిపోయింది. బట్ బేసికలీ ఇలా తన బాధ అంతా, ఫ్యామిలీ పరువు పోయింది, అంతా నాశనం చేసేసావు, నా కొడుకు ఫ్యూచర్ ఏంటి అన్నీ బాధపడుతూ ఆయన ఊరేసుకుని చచ్చిపోతున్న టైంలో అప్పుడు కూడా చింటూకో మరి అన్విక అంటే ఈవిడ లావణ్యకు కాల్ చేశాడు. మస్తాన్ సాయి వీళ్ళు చేశారు. మరి మొత్తానికి అది పెట్టినట్టున్నాడు, నోట్ పెట్టినట్టున్నాడు. ఒరే వీడు నిజంగా చచ్చిపోయేట్టున్నాడు అని చెప్పి ఆపడానికి మరి చింటూ ఫోన్ చేసిన టైంలో ఆ వీడియో కూడా బయటపడింది. చెప్పమంటుంది, అది అర్థం కాలేదు. బయటికి ఎక్కడికో వచ్చాను అని చెప్పమంటుంది. మోస్ట్లీ వాళ్ళ ఇంటికి బయట వచ్చానని చెప్పమందో, లేకపోతే స్టేషన్కి వచ్చానని చెప్పమంటుందో మరి. ఐ థింక్ అదంతా గుంటూరు స్టేషన్లో ఆవిడ కేసు పెట్టినప్పుడు ఏదో రకంగా డబ్బులు గుంజాలి, 10 కోట్లు అనుకుంది, లేకపోతే ఎంతో కొంత రావాలనుకుంటుంది. ఆయన చచ్చిపోవాలనేది ఆవిడ ఇంటెన్షన్ కదా, డబ్బులు రాగాలని కోరుకుంది. బట్ ఆయనకి పరువు పోయింది కదా, మొత్తం ఊరంతా పరువు పోయింది, వాళ్ళ బంధువుల దగ్గర పరువు పోయింది, ఇంకో కంపెనీ కూడా పెట్టే పరిస్థితి లేదు, నా జీవితం ఏంటి అని చెప్పి ఇంకా ఆయన ఇంకా ఉండి ఏంటి లేకపోతే ఏంటి అన్నట్టుగా అది చేసుకున్నాడు పాపం. సో అంటే జస్ట్ మీరు ఒక్కటమ్మా ఈ పాయింట్లో నేను చెప్పాలనుకున్నాను అంటే, సరే వాడు ఏదో తప్పులు డ్రగ్స్ లేకపోతే ఏదో చేశాడు ఏదో, కానీ అమ్మలైతే అమ్మలేదు, వాడికి ఏదో అలవాటు ఉంది, అది తప్పుడు అలవాటు, దానికి చేయాల్సిన శిక్ష పడాలి. కానీ అది కంప్లీట్ వేరే కోణం. ఈ కోణంలో చూస్తే అబ్బాయి మీద ఒక ఫాల్స్ రేప్ కేసు ఒకటి పెట్టి వాళ్ళని వేధిస్తే ప్రాణాలు తీసుకునే స్టేజ్లో ఉన్నారు. ఇతను పొరపాటున బయటపడ్డాడు, లాస్ట్ మినిట్లో గడ్డం చితికిపోయి బయటపడ్డాడు. అర్పిత్ అనేవాడు చచ్చిపోయాడు. నిన్న మీరు గమనిస్తే 3 మగాళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. మొన్న ఢిల్లీలో అనుకుంటా ఒక అబ్బాయి 25 ఏళ్ల టీచరు అబ్బాయితో 19 ఏళ్ల స్టూడెంట్ తోటి రిలేషన్ పెట్టుకొని ఫైనల్గా అతని మీద వెళ్ళి రేప్ కేసు లేకపోతే ఏదో మొత్తానికి పెడితే
అతను ఊరేసుకున్నాడు, చచ్చిపోయాడు. సో బేసికలీ ఏంటంటే ఈ చట్టాలనేవి, ఆ పోలీస్ వ్యవస్థ అనేది మగాడిని ఏ రేంజ్లో భయపెడుతుందంటే ఇంకా పరువు పోయింది, మన జీవితంలో ఇంకా ఏమీ లేదు, మన ఉద్యోగం పోతుంది, మన పరువు పోతుంది అని భయపడి ఇవాళ ప్రాణాలు తీసుకునే స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఈ చట్టాలని, ఈ పోలీసుల్ని మనం మార్చుకోకపోతే ఇలా వందల ప్రాణాలు పోతాయి. పోలీసులు కాదు, నేను చెప్తున్నా, వాళ్ళకి పిల్లలు, మగ పిల్లలు ఉంటారు, వాళ్ళకి చచ్చిపోయే వాళ్ళలో వాళ్ళ కొడుకులు కనబడరా. మనకి డబ్బులే కనబడతాయి. ఎంతసేపు అమ్మాయి కేసు పెట్టింది, వీడి దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు గుంజుదాం, ఈ అమ్మాయికి 2 కోట్లు ఇప్పిస్తే నాకు 50 లక్షలు వస్తాయి, ఇట్లా శవాల మీద పేలాలు ఏరుకోవడం కదమ్మా. అయితే మీరు ఇందాక ఒక కాల్ రికార్డ్ వినిపించారు లావణ్య మదర్ది, అది అక్కడి వరకునే ఉందా? లైక్ ఒక అతను మన ఇంటికి కూడా వచ్చారు అని చెప్పేసి ఆవిడే స్వయంగా చెప్తోంది, ఊరు వచ్చారు కదా మన ఊరు అని. అది అర్పిత్ అనే అతను. అవును, మొత్తం ఉన్నాయి, నేను టైం వచ్చినప్పుడు ఇస్తాను మీకు. ఓకే. అంటే ఆవిడ్ని కూడా బెదిరిస్తోంది, వాళ్ళ మదర్ని కూడా బెదిరిస్తోంది అని అన్నారు. ఓకే, ఆ రికార్డ్ కూడా ఉంది మీ దగ్గర? అన్నీ ఉన్నాయి. సొంత తల్లిని తనే కాల్ చేసి బెదిరిస్తోందా? అదే చెప్పింది కదా ఆవిడ, నన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. అవునవునవును. మరి ఏం చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుందో తెలియదు, బట్ బేసికలీ అందరినీ బ్లాక్మెయిల్ చేస్తాను అనేది. సో బేసికలీ ఇదే నేను చెప్పాలనుకున్న పాయింట్, ఇదే. చట్టాలు ఎంత దారుణంగా మగాళ్ళని చేస్తున్నాయి, దాంట్లో ఉన్న సెక్షన్స్ని యూజ్ చేసుకొని ఒక కేసు పెట్టి, జనరల్గా అందరు రారమ్మా ఇట్లా వచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి కేసులు పెట్టుకోవాలని, ఎవ్వరు ఏ అమ్మాయి అనుకోదు. కేసు పెట్టి దాని చుట్టూ తిరిగి వాళ్ళ పోలీసు వాళ్ళ మీద వెళ్ళి గోల చేసి నా కేసు ఏమైంది 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 అని చెప్పి వాళ్ళని ప్రెషర్ పెట్టి అంత పని లేకుండా చాలామంది ఉండరు. ఎవరి పనులు వాళ్ళకుంటే ఎవరు పోతారా బాబు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు అనుకునే వాళ్ళే తప్ప, ఈవెన్ అమ్మాయి కాదు మగాడైనా సరే, ఇప్పుడు నేనైనా కేసు పెట్టినా కూడా ఏం తిరుగుతాం వాళ్ళ చుట్టూ అనుకున్నాను, కానీ ఎందుకు తిరుగుతారు, నాకేదో వస్తుంది, నాకేదో డబ్బులు వస్తాయి దీంట్లో అనుకుంటే, ఇదేనా దందా, నా బతుకు తిరుగు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఇదే చేస్తారు. కేసు పెట్టడం, వెళ్ళి కూర్చోవడం. ఫ్యామిలీలు నాశనం అయిపోయినా పర్లేదు, ఆత్మహత్యలు చేసుకొని జనాలు చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళకి ఏ రకమైన జాలి, దయ, కరుణ ఏమీ ఉండవు. కర్కోటకులు మేం బతకడం కోసం ఎప్పుడు చచ్చినా పర్లేదు అనుకునే ఇటువంటి గ్రూప్ ఒకటి ఉంది. గ్రూప్ అంటే ఇట్లాంటి మానసిక పరిస్థితి ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా డేంజరస్ సొసైటీకి. అయితే ఈ మొత్తం ఉదంతంలో రాజ్ తరుణ్కి తెలుసు ఈ అమ్మాయి బిహేవియర్ ఏంటి, లోపల డ్రగ్స్ ఒకటి జరుగుతోంది. ఎందుకంటే ఫస్ట్ ఇచ్చిన ప్రెస్ మీట్లో ఫస్ట్ అదే చెప్పడం జరిగింది. తినేందుకు ఎప్పుడు బయటకు వచ్చి ఈ అమ్మాయి పైన కంప్లైంట్ ఇవ్వటమో, లేకపోతే ఇట్లాంటి ఇల్లీగల్ది ఒకటి చేస్తుంది అని ఎప్పుడు బయటికి రాకపోవటానికి రీజన్ ఏంటంటే, మనం కూడా కలిసి మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలా ఎందుకు అనుకోవాలి? అతనే ఇచ్చాడేమో ఇన్ఫర్మేషన్, అందుకని పోలీసులు పట్టుకున్నారేమో, అదే ఆవిడ ఎఫ్ఐఆర్లో చెప్పిందేమో. రాజ్ తరుణ్ నన్ను పట్టించాడు అంటుంది కదా, ఢిల్లీ నుంచి వచ్చిన టైమో తర్వాత మరి ఎప్పుడో, మరి ఏమో మనకు తెలియదు అక్కడ ఏం జరిగిందో. రాజ్ తరుణ్ చెప్పాను నేను ఎందుకు చెప్పుకుంటారు, అది అయ్యి ఉండొచ్చు. లేదు అసలు రాజ్ తరుణ్కి తెలుసు ఈవిడ డ్రగ్స్ చేస్తుందని తెలిసినా కూడా బయటికి వెళ్ళి పెంట చేసుకుంటే, అదే అన్నాను కదా, ఎవడు వెళ్ళి వీళ్ళ చుట్టూ తిరిగి కోర్టులు కేసులని, ఎవరిది ఆయన కెరీర్ ఆయనకుంది, ఏదో వార్నింగ్లు ఇస్తాడు 4 సార్లు తప్పు చేయకండి అని చెప్తాడు. వినే రకం అయితే కాదని మనకు అర్థమవుతుంది. ఇంకా దానికి తోడు రివర్స్ నిన్నే బ్లాక్మెయిల్ చేసి నిన్నే రోడ్డుకి ఇస్తానంటే కుక్కిన పెయిన్లో పడి ఉండడం తప్ప వేరే ఆప్షన్ ఏముంటుంది? సో ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోస్, ఫొటోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది అని ఈ ఎఫ్ఐఆర్ ద్వారా కూడా మనకి ప్రూవ్ అయింది. బట్ ఇప్పుడు అయితే కొత్తగా రాజ్ తరుణ్ విషయంలో, రాజ్ తరుణ్ ప్రాపర్టీస్లో ఈవిడికి సగం రావాలి అని, ఆల్రెడీ ఇప్పటికి ఉంటున్న ఇల్లు కూడా రాజ్ తరుణ్దే. మరి వీటి సంగతి ఏంటంటారు అసలు? అంటే ఏ రకమైన లీగల్ హక్కు లేకుండా ఆవిడ ఏదో చెప్తుందట, రాజ్ తరుణ్ నా పేరు మీద వీలునామా రాశాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, వీలునామా అంటే విల్లు, ఇది ఎప్పుడు వర్తిస్తుంది అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత, మనిషి బతుకున్నప్పుడు కాదు. ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఇవాళ రాసిన విల్లు రేపు మార్చుకోవచ్చు, అది నీ ఇష్టం. ఓకే, నీకు ఎప్పుడు రాసిచ్చాడు అన్నావు కదా, ఇవాళ రాసిస్తే ఆ విల్లు పోతుంది. కానీ ఇక్కడ భయం ఏంటంటే, ఆ వీలునామా పెట్టుకుని రాజ్ తరుణ్ ప్రాణాలకు ఏమన్నా అయితే ఇల్లు ఈవిడితే. ఇప్పుడు రాజ్ తరుణ్ ప్రాణాలకి ఏమైనా కూడా ఆ విల్ల ఈవిడికి వచ్చేస్తుంది. సో ఎవరికి లాభం? రాజ్ తరుణ్ ప్రాణానికి హాని వల్ల. కాబట్టి రాజ్ తరుణ్ నీడ్స్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ తనకి ఏదన్నా అయితే ఈవిడే కారణం అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, అంటే నిజంగానే రాజ్ తరుణ్ రాశాడండి? నాకు తెలియదు, రాజ్ తరుణ్ అడగాలి. బట్ ఐ నెవర్ హ్యాడ్ లైక్ సంథింగ్ లైక్ దిస్. బట్ ఈవిడ ఎప్పుడైనా సరే బలవంతంగా ఏ తెలకాయితం మీద సంతకాలు పెట్టించుకొని దాని మీద ఈవిడ రాసుకొని ఉండొచ్చు. అది రాజ్ తరుణ్ రైటింగా, టైప్డా, లేకపోతే ఈవిడ రాసిందా, లేకపోతే ఫేకా,
ఏం మనకు తెలియదు. బట్ ఈ మాట అయితే ఆవిడ చెప్తోందట. ఇంత జరుగుతున్నా కూడా అదే ఇంట్లో ఉంటోంది. రాస్తారని వచ్చేసాడు బయటికి, అసలు నువ్వు అవసరం లేదు అని. అదే ఇంట్లో ఉంటోంది. ఇంకా రాస్తారన్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే కూడా దాంట్లో హక్కులు ఉన్నాయి అని కొంతమంది రాస్తున్నారు. ఈవిడికి అసలు ఎవరు కొంతమంది? కొన్ని మీడియా ఛానల్స్. అవునా? వాళ్ళకేంటి ఇంట్రెస్ట్? అది వాళ్ళకి కూడా ఏమన్నా షేర్ ఉందా? ఓకే. నా డౌట్, ఏమన్నా షేర్ ఉందా? బేసికలీ ఇదంతా దాని గురించే కదా. స్టార్టింగ్ నుంచి కూడా ఓకే. మస్తాన్ సాయి కాల్లో చెప్పినట్టు ఒక ఏసీపీ ఉన్నాడు, ఈవిడ ఉంది, చింటూ ఉన్నాడు. దీంతో పాటు మరి ఇప్పుడు చెప్తున్నట్టుగా మీడియా కూడా ఏమైనా షేర్ ఉందా? వీళ్ళందరూ కలిసి ఒక కేక్ వస్తే నువ్వు కొంచెం అని చెప్పి పంచుకుందాం అనుకుంటున్నారా? వాళ్ళకేమిటి అంత ఇంట్రెస్ట్? రాజ్ తరుణ్ ప్రాపర్టీలో వాటా ఉందా లేదా అనేది వాళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఫైనల్లీ యు ఆర్ హిట్టింగ్ ద బుల్ సై. నీకేం కావాలో నువ్వు చెప్పడానికి వచ్చేసావు ఫైనల్గా. అదేనా? అది ఇవన్నీ కాదబ్బా, ఆవిడ మంచిదా చెడ్డదా ఇవన్నీ కాదు, వాటా ఇస్తావా లేదా అది వాళ్ళు అడిగేది. అంతేనా కదా? ఈ డిస్కషన్ అన్నీ ఎందుకు? పైసలు ఈ రాబాయ్ అంతే. ఎందుకు ఇవ్వాలి రాబాయ్ నేను అనేది? ఎందుకు ఇవ్వాలి? పైసా అయినా ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ పెళ్ళయింది అనుకుంటే నువ్వు క్లియర్ కట్గా చింటూతో ఎస్టాబ్లిష్ చేసిన రిలేషన్ అండ్ అలాగే మస్తాన్ సాయితో ఇన్ని కనబడుతున్నా ఎందుకు ఇవ్వాలి? లాయల్గా ఉంటే అడిగే హక్కు ఏదైనా ఉంటుందేమో. నువ్వు చెప్పినట్టు పెళ్ళయింది అని అనుకున్నా కూడా ఎవ్వరికి కూడా అనిపించదు. ఏదో సానుభూతిలో కొంతమంది పాపం అమ్మాయి బయటికి పోయి ఎలా బతకాలి ఏదనుకో, కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయి కదా, పని చేసుకుని బతుకు, బాగా చదువుకున్నావు కదా, ఎంబీఏనో ఏదో చేసుకుని బతుకుతున్నావు అన్నావు కదా, చేసుకుని బతుకు. పోనీ ఆ మీడియాకి అంత కన్సర్న్ ఉంటే మీ దాంట్లో ఒక యాంకరింగ్ పోస్ట్ ఇవ్వండి. ఆహా సెటిల్మెంట్లే చేస్తాం అంతేనా? ఇదేనా నేర్పించేది ఆడవాళ్ళకి? మనం ఆత్మగౌరవం నేర్పించండి, సొంత కాళ్ళ మీద నిలబడమని బతికండి, వాళ్ళు బతికించి ఇంకో నలుగురిని బతికించమని నేర్పించండి. అంతే తప్ప కూర్చోబెట్టి వాటాలు ఇవ్వడం. ఆవిడ కాళ్ళ మీద నిలబెట్టండి ఫస్ట్ ఆవిడని, అంతే నేను అనేది. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఇన్ని చూపిస్తున్నారు, మరి ఇంకా యాక్షన్ తీసుకోపోవడానికి నాకు అదే అనిపిస్తుంది. మస్తాన్ సాయి చెప్పింది, ఎవరా ఒక పోలీస్ హస్తం ఉంది, ఓకే ఎవరు ఆయన ఈ మాటల్లో ప్రతిసారి నార్సింగ్ పీస్కిరా అదేదో వాళ్ళ అత్తరిల్లు అయినట్టు లేకపోతే అడ్డా అయినట్టు. సో పబ్లిక్కి ఇలాంటివి వింటున్నప్పుడు కొంత డౌట్లు వస్తుంటాయి. ఓకే. ఎంత జరుగుతున్నా అంత క్లియర్గా కనబడుతున్నా కళ్ళ ముందు. ఇప్పుడు షరీఫ్కి ఈవిడికి ఉన్న కాంటాక్ట్ గురించి కూడా నేను మీకు ఎస్టాబ్లిష్ చేస్తాను రేపు తీసుకొచ్చి. ఓకే. షరీఫ్కి ఈవిడికి మధ్య కాన్వర్జేషన్ కూడా ఉంది నా దగ్గర. షరీఫ్ అంటే ఎవరు? ఇప్పుడు మొన్న డ్రగ్స్ కేసు విషయంలో లోపలికి మన విజయవాడలో సుబానీ హోటల్ ఉంది కదా, అవును, ఆ డ్రగ్స్ కేసులో ఆయన లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు మస్తాన్ సాయి తర్వాత తీసుకెళ్లారు కదా. మరి మస్తాన్ సాయితో ఈవిడికి కనెక్షన్ ఉంది. షరీఫ్ గురించి కూడా ఈవిడ కేసు పెట్టింది. ఆ కాల్ రికార్డ్ కూడా పట్టుకొస్తాను నీకు, షరీఫ్తో మాట్లాడింది కూడా నేను. ఏమీ దాంట్లో ఇదేం డౌట్ లేదు. సో వాళ్ళని మాత్రం ఎంక్వైరీ చేస్తారు, ఈవెన్ ఎందుకు ఎంక్వైరీ చేయరు? వాళ్ళు చేసేది జస్ట్ ఇప్పుడు ఏంది జ్యుడిషియల్ రిమాండ్, అది అరెస్ట్ చేసి విచారించండి తెలుస్తుంది కదా, ఎందుకు చేయరు? బయటకి ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది #అరెస్ట్ లావణ్య, మీరు చూస్తున్నారో లేదో. ఓకే. అది ఏమైతే అది అవుతుంది. మనం అంటే మనం ఎంతవరకు చెప్పగలం అంతే. ఇగో ఇవి ఉన్నాయని ముందు పెడుతున్నాం, మనమైతే పోయి అరెస్ట్ చేయలేం కదా. అవును, ఎస్. దీనికి ఒక ఎండ్ పడాలి. అలానే నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం జరగాలి. అదే అంతే.